హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ధ్యానామృతం ప్రేక్షకులకు అందరికీ కూడా స్పెషల్ వెల్కమ్. గత కొన్ని ఎపిసోడ్స్గా ప్రతి ఒక్క ధ్యాని అనుభవాలు, వారి యొక్క జీవిత సందేశం అవన్నీ కూడా పత్రి మేడం గారి యొక్క విశ్లేషణతో అత్యద్భుతంగా ఈ యొక్క ధ్యానామృతం మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో సాగుతుంది. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ వారి యొక్క అనుభవాలు ఈ యొక్క ధ్యానం ద్వారా అండ్ ఎంతోమంది ధ్యానులు, కొత్తగా వచ్చే ధ్యానులందరూ కూడా ఈ ధ్యానామృతం ద్వారా అందరి అనుభవాలు తెలుసుకుంటూ వారి యొక్క ధ్యాన జీవితాన్ని ఒక ఇంకాస్త కొత్త మార్గంలోకి తీసుకెళ్లే ప్రయత్నమే ఈ యొక్క ధ్యానామృతం. సో ఫ్రెండ్స్, మన నార్త్ ఇండియన్ మాస్టర్ యొక్క అనుభవం గత ఎపిసోడ్లో నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, వాటి యొక్క అనుభవాలు కొద్దివరకు తెలుసుకున్నాం. ఈ యొక్క ఎపిసోడ్లో ఆ అనుభవం యొక్క విశ్వరూపం పత్రి మేడం గారి మాటల్లో ఈరోజు మనం తెలుసుకుందాం. మేడం, వెల్కమ్ టు ధ్యానామృతం. నమస్తే. సో మేడం, గత ఎపిసోడ్లో ఒక నార్త్ ఇండియన్ మాస్టర్ ఒక అనుభవం, ఒక మాకు టీజర్ చూపించారు. అవును, ఇప్పుడు సినిమా చూపించే టైం వచ్చింది మేడం. సో మెయిన్ పిక్చర్ ఇక్కడే ఉంది, వాడి యొక్క అనుభవం సారాంశం అంతా కూడా. ఓకే, గుడ్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్. నాకు కూడా ఎంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంటే అప్పుడు చెప్తుంటే అసలు మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. చాలా ఫ్యూ ఎక్స్పీరియన్సెస్ నా మైండ్కి టచ్ అవుతాయి. మైండ్ ఏంటి, హార్ట్కి టచ్ అవుతాయి. ఓకే, మీరు ఇంత బాగా గుర్తుపెట్టుకొని ధ్యానామృతంలో చెప్తున్నారంటేనే ఇట్ హ్యాస్ ఇస్ ఓన్ సిగ్నిఫికెన్స్. డెఫినెట్లీ. అందులో దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు టాక్ అబౌట్ డెత్. ముఖ్యంగా కరెక్ట్గా మరి ఈ సీజన్ తగ్గట్టుగా మీరు కరెక్ట్ మంచి ఎక్స్పీరియన్స్ మేడం. అండ్ ఈ రీసెంట్ టైమ్స్లో డెత్ అనే పదం చాలామందికి అలవాటు అవుతూ ఉంది. అలవాటు ఏంటి, ఊతపదం అయిపోయింది. ఓకే. సార్ ఎన్నో సెషన్స్లో నో డెత్ గురించి డెత్ లేదు, ఆత్మకి డెత్ లేదు, సోల్కి డెత్ లేదు చెప్తూనే ఉన్నారు ఆయన. సో వాడి యొక్క జర్నీ ఒక భౌతిక శరీరం అయిపోయా కూడా ద జర్నీ విల్ కంటిన్యూ. దట్ ఈస్ ఇంకా లాంగ్ టైం పోవాలి అది. ఆ సోల్ జర్నీ అనేది చాలా 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 దూరం పోవాలి. ఎన్నో జన్మలు ఎత్తి, ఎన్నో జన్మలు తీసుకొని మళ్ళీ పైకి వచ్చి, జన్మ తీసుకొని పైకి వచ్చి, దాంట్లోంచి ఎక్స్పీరియన్స్ సంపాదించి, దాంట్లోంచి ఒక దాన్ని ఏమంటారు నాలెడ్జ్ తీసుకొని, ఓకే, ఆ నాలెడ్జ్తో పైకి వెళ్ళి మళ్ళీ ఇంకో ఊమ్ చూసుకొని, ఆ ఊమ్లో మళ్ళా తనకి కావాల్సిన నాలెడ్జ్ దొరుకుతుందా లేదా అనేది చూసుకొని ఆ ఊమ్ చూసుకుంటారు. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ దొరుకుతుందో చూసుకొని ఎక్కడ దొరుకుతుందో, ఇక ఏ తల్లి కడుపులోకి వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ దొరుకుతుందో అది వాళ్ళు చూసుకుంటారు. సో అక్కడున్న మెంబర్స్ కానీ, వాళ్ళు పెరిగే కల్చర్ కానీ అంతా కూడా వాళ్ళు డిసైడ్ చేసుకోవడం, వాళ్ళే ఎవ్రీథింగ్, వాళ్ళ ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్, స్టెప్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్డ్. సో ప్రాబ్లం తెచ్చుకోవడం అనేది కూడా ఒక ట్రిగ్గర్ పాయింట్. తెచ్చుకోవడం అనేది కొన్ని మన ఫ్రీ విల్, నేను చెప్పాను ఇంతకుముందు కూడా చెప్తూ వచ్చాను, ఫ్రీ విల్తో వాళ్ళ ప్రాబ్లమ్స్ కొన్ని నెత్తి మీద వేసుకుంటూ ఉంటారు. అది కాకుండా రియల్ లైఫ్లో కొన్ని రిలేషన్స్ సంబంధించిన కానీ, ఉద్యోగం సంబంధించి, లేకపోతే కెరియర్ సంబంధించింది కానీ అవన్నీ డైనమిక్ అవుతుంది. ఓకే, సో మెయిన్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎస్. అక్కడ నుంచి టర్నింగ్ పాయింట్ ఇప్పుడు పుట్టడం ఎలాగా, సిబ్లింగ్స్ ఎలాగా, తర్వాత పెళ్ళి, ఆ ఫ్యామిలీ, పిల్లలు, ఇంతవరకే. ఈవెన్ డెత్ కూడా ఒక్కోసారి సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, నాకు ఈ టైప్ ఆఫ్ డెత్ కావాలని. సో ఇదంతా వాళ్ళ చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవ్రీథింగ్ బై చాయిస్, నో బై ఛాన్స్. ఓకే,
కొందరేమో డైరెక్ట్గా వచ్చేసి ఆట ఆడేస్తారు, కొందరు తెలుసుకొని ఆట ఆడేస్తారు. ఎస్, ఓకే, ఇట్స్ ఆల్ గేమ్. ఇట్స్ ఆల్ గేమ్, ఇట్స్ ఆల్ గేమ్. ఓకే, ఆ గేమ్గా తీసుకుంటే వి ఎంజాయ్ ద గేమ్. ఎస్, అది ఇది గేమ్ క్యారెక్టర్స్. అంతే. సో దిల్ ప్లే ద రోల్, వాళ్ళ ఒక రోల్ అయితే వాళ్ళు రియలైజ్ అవుతారు. ఇక్కడికి వచ్చే వీడు మంచివాడు కాదు, వీడిలాగా వాడాలాగా వీడేలాగా, ఇది అందరూ అలాగే, మనం కూడా అలాగే. అలా చూస్తే మనమేం పైనుంచి దిగిరాలే, మనం కూడా మనలో కూడా లోపాలు ఉంటాయి, ఓకే, యా, బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ ఉంటాయి. సో ఆవిడ వచ్చి మంచం మీద ఐ మీన్ బాత్రూంలోకి వెళ్ళి, నార్త్ ఇండియన్ మాస్టర్. మూడో రోజుకి బాగా హై ఫీవర్ వచ్చేసింది. ఫీవర్ వచ్చాక బాత్రూంలోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి బాగా కళ్ళు తిరిగడం, బ్లాక్ అయిపోయింది, ఐస్ అంతా బ్లాక్ అయిపోయినాయి. అంటే బ్లాక్ అవ్వడం అంటే ఏం కనపడ్డాలే. ఓకే, ఆవిడ ఎలా వచ్చి మంచం మీద పడిందో ఆవిడకు కూడా జ్ఞానం లేదు. సో అంటే మేడం ఆడ ఇప్పుడు సార్ అయితే చెప్పారో ఇంకా ఎలా బతుకున్నాం అని చెప్పినప్పుడు అక్కడికి వచ్చి రావడము, ఇక్కడికి వచ్చాక వర్క్షాప్స్ తీసుకుంటూ లైఫ్ ఆఫ్టర్ డెత్ పైన తీసుకుంటూ కొన్ని రోజుల తర్వాత ఒక 2 days, కొన్ని రోజులు కాదు, ఒక 2-3 days తీసుకుంది. థర్డ్ డేకి సెకండ్ డేకి వచ్చేసింది రిజల్ట్, పాజిటివ్ అని వచ్చింది. అప్పటి నుంచి కూడా థర్డ్ డేకి ఫీవర్ ఎక్కువైపోయింది. ఓకే, 2 days ఏమీ కాలే, నార్మల్గానే ఉంది ఆవిడ. థర్డ్ డే ఫీవర్ ఎక్కువైపోయింది. ఫీవర్ అయ్యాక నెక్స్ట్ ఫీవర్ అయ్యాక రాత్రి పడుకుంది. పడుకున్నాక బాత్రూంలోకి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఇలా అయింది. ఓకే, అర్థమైందా? యా, అలా అయింది. సరే అని చెప్పేసి పడుకున్నది. పడుకున్న తర్వాత ఏమైందో తెలియదు, కళ్ళు మూసుకొనే ఉంది, పడుకొని ఉంది. కానీ తను అక్కడ పైన సీలింగ్ మీద చూస్తుంది. పడుకొని సీలింగ్ మీద తను చూసుకుంటుంది. ఓకే, అదేంటబ్బా, తనకి డౌట్ వచ్చింది, సేమ్ నాకు వచ్చినట్టే. అదేంటబ్బా, నేను కింద పడుకున్నాను కదా, పైన అదెవరు, అది నేనైతే ఇదెవరు? సీలింగ్ పైన నుంచి తను చూస్తుంది, సీలింగ్ పైన నుంచి చూస్తుంది. ఈవిడకి కాన్షియస్ ఉంది, అక్కడ వాళ్ళకి కాన్షియస్ ఉంటుంది, ఆ పైన వెళ్ళిన ఆస్ట్రల్ బాడీకి. ఓకే, సో ఈ కింద ఉన్న పడుకున్న ఆవిడ అనుకుంటుంది అనమాట తను, అదేంటి నేను ఇక్కడ ఉన్నాను కదా, ఆవిడెవరు? ఒకవేళ ఆవిడే సత్యం అయితే నేనెవరు? ఓకే, ఎవరు నిజం ఇద్దరిలో అలా అనుకుంటూ ఉన్నప్పుడే సడన్గా ఆ సోల్ పైకి వెళ్ళిపోయింది, అంటే ఆకాశం పైకి వెళ్ళిపోయింది. ఆ సీలింగ్ దాటేసి బయటకు వచ్చేసింది. ఓకే, బయటకు వచ్చేసి చాలా లైట్ ఫీల్ అయింది. ఫీల్ అయ్యి అలాగా పక్షిలాగా ఎగురుకుంటూ పైకి వెళ్ళిందిట. పైకి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఒక మాస్టర్ వచ్చి చెప్పాట, నీకు ఎప్పుడు కూడా పక్షిలాగా ఎగరడం అంటే ఇష్టం కదా, ఎగరాలనే కోరిక ఉంది కదా, ఇప్పుడు ఉంది, ఛాన్స్ వచ్చింది, హాయిగా ఎంజాయ్ చేయి అని చెప్పాడు ఆయన. అంటే ఆవిడ ఎవ్రీడే ఐ మీన్ టెర్రస్ మీదకి వెళ్ళి ఆ పక్షులు ఎగరడము, ఎలా ఎగురుతున్నాయి, ఎంత హాయిగా ఉంది కదా, అలా ఎగిరే శక్తి మనకు వస్తే ఎంత బాగుంది కదా అని అనుకుంటూ ఉండేదంట. తను అనుకుంటూ ఉండేది. ఓకే, సో ఎప్పుడైతే తను పక్షిలాగా ఎగురుతుందో అప్పుడు ఆ మాస్టర్ వచ్చి నీకు గుర్తు చేశాడు అనమాట, నువ్వే అనుకున్నావు కదా, ఇది నీ ప్లానే ఇది, బికాస్ యూ వాంటెడ్ టు ఫ్లై, అక్కడ నువ్వు ఎగురుతున్నావు అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఆ మాస్టర్. ఆవిడ అలా వెళ్తుంటే ఆకాశం ఏమైపోయింది, రెడ్, ఆరెంజ్ ఈ కలర్స్ తోటి బాగా బ్రైట్గా కనపడుతూ ఉండిందంట. దాంట్లో ఆవిడేమనుకుంది, టనల్ అయి ఉండొచ్చు, ఆకాశం అయి ఉండొచ్చు, అదొక టన్నల్ కూడా అయిండొచ్చు, ఆకాశం కూడా అయిండొచ్చు. అదేమీ ఆలోచించకుండా అలా ముందరికి వెళ్తుంటే ఎక్కడైతే క్లౌడ్స్ ఎండ్ అవుతాయో, ఓకే, క్లౌడ్స్ ఉంటాయి కదా, లేయర్స్ ఉంటాయి క్లౌడ్స్, ఆ లేయర్స్ దాటి ఎండ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎదురుగుండా ఫస్ట్
తను అనుకుంది అనమాట, ఎప్పుడైతే శరీరం నుంచి బయటకు వచ్చిందో పైన ఇంకొక చూసుకుంది కదా తన బాడీని, చూసుకున్నప్పుడు అనుకుంది ఒకవేళ నేను చచ్చిపోయి ఉంటే నేను అనుకున్నాను కదా నా ప్రథమ గురువు వచ్చి నన్ను తీసుకెళ్ళాలి ఓకే. అనే కోరిక ఉండింది ఆవిడకి. తీసుకెళ్ళాలి కదా, నేను చూడడం లేదు కదా ఆయన అని. లేదా మామూలుగా ఉన్న వాళ్ళకి యాన్సెస్టర్స్ వచ్చి తీసుకెళ్తారు, తాత ముత్తాతలు వచ్చి. ఓకే. మామూలుగా అయితే ధ్యానం లేకపోతే ఒక గురువు అంటూ ఉన్నారనుకో వాళ్ళకి, ఆ గురువు వస్తాడనమాట. సో అలాగ పైకి క్లౌడ్స్ అన్నిటి పైకి వెళ్ళాక అక్కడ ఫస్ట్ గురువు, ఆయన పేరేదో ఉంది, ఆయన వచ్చి నిలబడ్డాడు. ఆయన వెనకాల ఆవిడ హస్బెండ్ వెనకాల ఆవిడ దాది నానమ్మ, ఆ వెనకాలేమో ఇంకెవరో తండ్రో ఎవరో, తర్వాత చిన్న కుక్కపిల్ల. ఓ ఓకే. తను వాళ్ళ ఇంట్లో చాలా ప్రేమగా పిలుచుకునే కుక్కపిల్ల. అది చక్కగా తోక ఊపుకుంటూ వచ్చిందంట దగ్గరికి. ఓకే. అంటే చూడు ఎంత రియల్గా ఉంటుందో అదర్ సైడ్ కూడా. అంటే వీళ్ళందరూ ఆల్రెడీ బాడీ వెకేట్ చేసిన వాళ్ళు, ఆల్రెడీ బాడీ వెకేట్ చేసిన వాళ్ళు వాళ్ళ హస్బెండ్ కానీ అందరూ, వాళ్ళ నాన్నమ్మ గారు అందరూ. ఓకే. బాడీ వెకేట్ చేసిన వాళ్ళే కనిపించారు అక్కడ. అంతకుముందు ఆవిడ అక్కడ దాకా వెళ్ళకముందు ఫస్ట్ లేయర్లోనే ఎప్పుడైతే ఆరెంజ్ షేడ్ కనిపించింది చూసావా, అది దాటిన తర్వాత చాలా సోల్స్ పైకి ఎగురుతూ ఉన్నాయంట. ఓకే. ఆ వైపు వెళుతూ ఉన్నాయట పైకి. అది చూసుకుందిట, ఓహో నేను ఇంకా నా డెత్ దీనికి వచ్చానేమో అని అనుకుందట ఒక సెకండ్. తర్వాత అయిపోయింది, వాళ్ళ హస్బెండ్ని కలిసింది, గురువు గారిని కలిసింది, చిన్న కుక్క పిల్లని కలిసింది, అందరినీ కలిసి ఫస్ట్ గురువు గారికి రామ్ చెప్పింది. తర్వాత హస్బెండ్ వచ్చేసరికి ఏముంది నువ్వే వదిలి వెళ్ళిపోయావు, నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, గిలేసి 6 ఉంటాయి కదా కొట్లాట్లు అక్కడ. ఓ అలాంటివి కూడా జరుగుతుంది. అలాంటివి అంటే అది ఫిజికల్ వాళ్ళకి. అచ్చా. అది ఫిజికల్ వాళ్ళకి. ఇట్ డజన్ షీఈస్ నాట్ సీయింగ్ దట్ యాజ్ అన్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అని తెలీదు, ఫిజికల్ అనే అనుకుంటుంది. అనుకొని హస్బెండ్ తోటి అని ఆ కుక్క పిల్లని ముద్దు చేసి అన్నీ చేసింది. ఓకే. సో ఈ ప్రాసెస్ జరుగుతున్నంతసేపు ఆ జర్నీ అంతా కూడా తను ఒక ఫిజికల్ లెవెల్గా ఫీల్ అవుతుందా మేడం, లేకపోతే యాక్చువల్గా తను ఒక లేదు ఎప్పుడైతే లేయర్స్ దాటిందో, ఎప్పుడైతే హస్బెండ్ గురువు గారు కనిపించారో అక్కడ కొంచెం ఆ ఫీలింగ్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ దట్ కంప్లీట్లీ నేను ఫిజికల్ ప్లేన్లో ఉన్నాను అని కాకుండా అక్కడ కూడా ఆ ఫీలింగ్ వస్తుంది అని చెప్పింది అనమాట. ఓకే. ఓకే. సో మేడం ఆడ హాస్టల్ వరల్డ్లో కంప్లీట్ తను ఇంకా ఒక జర్నీ మొత్తం అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళ గురుగారిని కలవడం, అంటే తన కోరిక మేరకు బాడీ వికెట్ చేసినప్పుడు ఫస్ట్ గురుగారు రిసీవ్ చేసుకోవాలని తనకు ఉండడం, అది ఎగ్జాక్ట్గా అక్కడ రిసీవ్ చేసుకోవడం. నెక్స్ట్ అలాగా యాన్సిస్టర్స్ వాళ్ళందరినీ కూడా ఇంక్లూడింగ్ పెట్ డాగ్. పెట్ డాగ్ అనేది ఫస్ట్ టైం వింటున్నా మేడం. సో ఇంపార్టెంట్. యా. అందుకే కదా ధర్మరాజు వెనకాల కుక్క ఒకటే వెళ్ళింది అంటారు. యా కరెక్ట్ మరి అంత ఇంపార్టెంట్ అది. ఓకే. సో అక్కడ వాళ్ళతో మొత్తం సంభాషణ అంతా ఎలా ఉండిందంటే మేడం? చెప్పాను కదా వాళ్ళ అమ్మ అదే వాళ్ళ నాన్నమ్మ అనమాట. వాళ్ళ నాన్నమ్మ ఆవిడ మామూలుగా కట్టె లేకుండా నడవలేదు. అలాంటిది కట్టె లేకుండా షీ వాస్ లుకింగ్ సో యంగ్. అంటే అదేంటి నువ్వు కట్టె లేకుండా నడవలేవు కదా, ఎలా నడుస్తున్నావు, ఇక్కడ ఎలా ఉంటున్నావు అంటే, నీకు తెలియదా ఇక్కడికి వచ్చాక ఈ హాస్టల్ దీనికి వచ్చాక ఈ ఫిజికల్ డిజేబుల్స్ అన్నీ పోతాయి, మనం యంగ్ అయిపోతాము, మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అని ఆవిడ చెప్పిందట. ఓకే. సో అయిపోయింది, వీళ్ళందరినీ మీట్ అవ్వడం, పెట్ని బాగా ముద్దు చేయడం అంతా అయ్యాక ఇంకొంచెం వెనకాలకి వెళ్ళేసరికి చుట్టాలంతా కనిపించాక వెనకాల బిల్డింగ్స్ కనిపించాయి. ఓకే. ఆ బిల్డింగ్స్ తోటి ఏమైంది, బిల్డింగ్లు కనిపించేసరికి ఏముంది, కింద బాడీ జ్ఞాపకం వచ్చింది. ఓకే. ఆ బిల్డింగ్ కనపడకపోతే హాయిగా ఉండేది అక్కడ.
అక్కడ కనిపించేసరికి వెంటనే అనుకుందట, అరే బాడీ ఏమైపోయిందో, మా అమ్మాయి ఉంది కదా రాధిక, ఆ అమ్మాయి ఎలా ఫీల్ అవుతుందో అని చెప్పేసి భయపడుతుందేమో అని చెప్పేసి అనుకోగానే జస్ట్ 1 సింగిల్ సెకండ్ ఆఫ్ థాట్ ధనామని బాడీలోకి వచ్చి పడింది విత్ బిగ్ జర్క్. హాస్టల్ వాళ్ళు ఎప్పుడైతే థాట్ వచ్చింది ఇమ్మీడియట్గా బ్యాక్ టు ఫిజికల్ బాడీ వచ్చేసి జస్ట్ అర్ధరాత్రి అది. జస్ట్ ఇవన్నీ కూడా ఈ హాస్టల్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ టైం తీసుకోవు. హాస్టల్ వరల్డ్లో మన టైం మన 1 గంట అయితే అక్కడ 1 నిమిషం. ఓకే, ఇక్కడ మన ఫిజికల్ వరల్డ్ గంట అయితే సో అక్కడ ఏమవుతుంది, మనకి వెళ్ళి వచ్చి రావడం కూడా ఒక 10 నిమిషాలు కూడా 7 మినిట్స్ పట్టచ్చు ఆవిడ ఈ ప్రాసెస్ అంతా కూడా. సరే వచ్చింది, ఇక చూసుకుంది, బాడీ అంతాను పడుకుంది. పొద్దున్న లేచేసరికి కూడా బాడీ కొంచెం హెవీగా ఉంది. పొద్దున్న లేచి మామూలుగా తన పనులలో అప్పుడు సార్ మాటలు జ్ఞాపకం వచ్చాయి, అభి జిందా హై క్యా అని. చూసావా, నేను డెత్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి కాబట్టి ఆయన అడిగారు నన్ను, అభి భీ ఆప్ జిందా హై క్యా అని. లేకపోతే ఎందుకు అడుగుతారు, ఒక గురువు అనవసరంగా మాట్లాడు కదా, వేస్ట్ చేయడు కదా ఒక వర్డ్ని అని. అప్పుడు ఇంకా డెత్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది, తనకు కావాల్సింది సబ్జెక్టు. సో షీ వాజ్ హ్యాపీ. తను కోరుకున్నట్టుగానే ఎస్, ఒక మాస్టర్ని కలవడం, అంటే వాళ్ళ గురువుగారిని అంటే తను ఒక బర్డ్ లాగా ఎగరాలనుకోవడం. అంటే వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అట్ సేమ్ టైం దాన్ని క్రియేట్ అది ఆ జర్నీకి ఒక మన గురువు అనేది ఒక ట్రిగ్గర్ పాయింట్ ఇచ్చారు. అంటే నీకు ఇది జరుగుతుంది అని చెప్పడం అనమాట ఇండైరెక్ట్గా పత్రికారు. అభి జిందా హై క్యా అంటే నీకు ఇది జరుగుతుంది, జరగబోతుంది అనేది జస్ట్ హింట్ ఇచ్చారు ఈయన. ఆవిడ దాన్ని కూడా ఏదో ఈజీగా కొట్టిపారేయలే, దాన్ని వెళ్ళి కింద ఇంటికి వెళ్ళి దాని మీద ఆలోచించడం మూలాన ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ జరిగింది. అందుకని పత్రికారు కానీ గురువు గారు కానీ ఏదన్నా ఆ మాట అన్నప్పుడు దాన్ని ఇంటికి వెళ్ళి ఒకసారి మెమరైజ్ చేసుకోవాలి, ఏంటది. అప్పుడు దాంట్లోంచి ఎన్నో ఆన్సర్లు వస్తాయి. సో అలాగా ఈవిడ తన ఆస్ట్రల్ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకున్నారు అనమాట. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. రియల్లీ చాలా నచ్చిన ఎక్స్పీరియన్స్. మీరు గుర్తుపెట్టుకొని ఇంత డీటెయిల్గా చెప్తున్నారంటే ఇట్ హ్యాస్ ఎ సిగ్నిఫికెన్స్. చాలా బాగుంది. ఏదన్నా కూడా ఎక్స్పీరియన్స్ కొన్ని వింటూ ఉంటాను కదా అందరిదీను, కొన్ని ఎక్స్పీరియన్సెస్ నాకు హార్ట్ లోపలికి వెళ్ళిపోతాయి. అవి మర్చిపోము, ఇంకా అసలు మర్చిపోను. ఓకే, అలాగా. మేడం, మా ప్రేక్షకులకు అందరి కోసం ఆవిడ పేరు చెప్పండి మేడం. ఆవిడ నార్త్ ఇండియను, పంజాబీ, లూధియానాలో ఉంటారు. ఓకే, ఆవిడ పేరు రచనా గుప్తా. వావ్, ఫైనల్లీ నేమ్ హ్యాస్ బీన్ రివీల్డ్. ఎస్. ఓకే, చాలా గ్రేట్ మాస్టర్ మేడం కదా. యా విన్నాను నేను చాలాసార్లు. వెరీ జెన్యున్ పర్సన్, వెరీ ట్రూత్ఫుల్ అండ్ సిన్సియర్గా ఉంటుంది. ధ్యానంలో సిన్సియారిటీ చూపిస్తుంది. ఇంకా వర్క్ చేయాలనే తపన ఉంది. ఏదో చేసాము, ఏదో ధ్యానం చేస్తున్నాము, మనకెందుకు ఇది, మనం దూరంగా ఉందాము, ఈ గొడవలతో మనకెందుకు అని కాకుండా షీ గోస్ అవుట్ అండ్ డూ ఎవ్రీథింగ్. అది అలా ఉండాలి. ఎప్పుడైనా కూడా మాస్టర్స్ ప్రతి పని చేయడానికి రెడీ అయిపోతూ ఉండాలి. వాళ్ళకి రాకపోవచ్చు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉండకపోవచ్చు, కానీ చేస్తుంటే కదా ఎక్స్పీరియన్స్ వస్తుంది. అవును, అది. సో ఆవిడ జర్నీలో ఈవెన్ దో షీజ్ అ వెరీ సీనియర్ మాస్టర్, సో కొత్త ఎక్స్పీరియన్స్ కోసం ఆ తపన వల్ల ఇలాంటి డోర్స్ ఓపెన్ అవుతుంది కదా. ఎస్. అండ్ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఒకసారి ఒక
అనుభవం ద్వారా మేడం వాళ్ళకు డెత్ అనేది ఒక ఫియర్ వెళ్ళిపోతుంది ఫస్ట్. ఫియర్ అంటే చాలామందికి డెత్ అనేది పెద్ద ఫియర్. నథింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు చక్కగా అక్కడికి వెళ్ళి అందరినీ కలుస్తాం కదా. డెత్ తర్వాత ఏం జరుగుతుంది అనేది యూ కెన్ సీ ఇన్ మెడిటేషన్. అందులో ఇవాళ డెత్ సబ్జెక్ట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం రీసెంట్లీ సురేష్ బాబు గారు అని వెరీ ఐ మీన్ సీనియర్ మాస్టర్, ఆయన బాడీ వేకేట్ చేశారు. గోగినేని సురేష్ బాబు. యా, ఓకే ఓకే, మన హైదరాబాద్ మాస్టర్ కదా మేడం. ఎస్, సో అదే సంగతి. ఖచ్చితంగా ఆయన సోల్ కూడా ఇలాంటి యాస్ట్రల్ ఎక్స్పీరియన్సెస్ హాయిగా ఎగురుకుంటూ ఎస్. ఏ పెయిన్ లేకుండా. సో డెత్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ జర్నీ ఇన్ అ డిఫరెంట్ వరల్డ్ అగైన్ Yeah. కదా మేడం. ఇట్స్ కంటిన్యూషన్. కంటిన్యూషన్. సో ఆ కంటిన్యూషన్ని మనం ఇక్కడ మెడిటేషన్ ద్వారా చూసుకోవడం అనేది చాలా అద్భుతం. సంచందు మనిషి ఇంట్లో ఉంటాడు, హాయిగా హ్యాపీగా టీవీ చూసుకుంటూ మంచి భోజనం చేస్తూ రిలాక్స్డ్గా ఉంటారు. ఆఫీస్కి వెళ్తాడు బ్యాగ్ పట్టుకొని. ఆఫీస్కి వెళ్ళాక ఏముంది, బోల్డ్ అన్ని పనులు ఉంటాయి కదా. ఈ పని పెండింగ్ ఉంది, ఈ పని టార్గెట్ ఉంది, అది చూడాలి, ఇది చూడాలి, ఇది నేర్చుకోవాలి, ఇదేంటి ఇలా అయిపోయింది, మళ్ళీ చేయాలి వర్క్, ఇవన్నీ ఉంటాయి కదా బుర్రలో. అవును. సేమ్ వే మనం ఇంట్లో ఉన్నాము, మన ఇష్టం వచ్చినట్టు మనం బిహేవ్ చేస్తున్నాం, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నాం, మన ఇష్టం వచ్చినట్టు పడుకుంటున్నాం, మన ఇష్టం వచ్చినట్టు తింటున్నాం. కానీ అక్కడికి వెళ్ళాక అక్కడ ఇంకా చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ ఫ్లయింగ్ అండ్ గోయింగ్ దేర్ అండ్ మీటింగ్ పీపుల్. యూ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నెక్స్ట్ బర్త్కి ఏం కావాలో ఆ సరంజామా అదంతా చూసుకోవాలి. ఇప్పటిదాకా ఇది నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకోవాలి. ఇప్పుడు జరిగిన ప్రోగ్రెస్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి, నెక్స్ట్ లెవెల్ ఏంటని తనే చూస్ చేసుకోవాలి. బికాస్ ఇప్పుడు ఇక్కడైతే ఏ స్కూల్కి వెళ్ళాలి, ఇది చేద్దాం, ఏ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారేమో, అక్కడ నువ్వే ఎవ్రీథింగ్. యు ఆర్ ద హోల్ అండ్ సోల్. ఓకే. సో యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ, వాట్ ఈస్ ప్రోగ్రెసివ్ ఫర్ యూ. అక్కడికి వెళ్ళాక ఎప్పుడు ఈజీ లైఫ్ కోరుకోరు, అక్కడ ప్రోగ్రెసివ్గానే కోరుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చాక ఆ ప్రోగ్రెస్ మర్చిపోయి ఈజీ లైఫ్ లీడ్ చేయడానికి ట్రై చేస్తారు. అదే జరిగేది. ఓకే, అది సంగతి. సో మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలంటే మెడిటేషన్ మస్ట్ విల్ హెల్ప్. మస్ట్. ఇట్స్ మస్ట్. ఇప్పుడు మెడిటేషన్ ఉంది కాబట్టే ఆవిడ ప్రతి క్షణం గైడెన్స్ తీసుకుంటూ ఇది డెత్ ఎక్స్పీరియన్స్ నేను పొందాలి అనే ఉద్దేశంతో చక్కగా ఒకవేళ కోవిడ్ వచ్చినా ఏమొచ్చినా ఆవిడ పడుకోగానే, ఇప్పుడు కోవిడ్లో ఏం జరుగుతుంది, డిటీరియరేట్ అయి పోతారు, అంతే కదా జనరల్గా జరిగేది. ఆవిడ ఏం చేసింది, ఛాలెంజ్గా తీసుకొని పడుకొని చక్కగా బాడీలోంచి బయటకు వచ్చి అన్ని ప్రపంచాలు చూసి అందరినీ మీట్ అయ్యి మళ్ళీ వచ్చి బాడీలో తన డ్యూటీ ఏంటో తను తెలుసుకుంది ఇక్కడికి వచ్చాక. యా, దాని గురించి అందరికి క్లాసెస్ విత్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఓన్ ఎక్స్పీరియన్స్. ఓకే, అది సంగతి. బాగుంది మేడం, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. Yeah. అండ్ ఇట్స్ నీడ్ ఆఫ్ ద అవర్. నీడ్ ఈ నో డెత్ అనే గురించి వాళ్ళకే అవసరం ఇది. ఇప్పుడు ఇదనే కాదు, ఇప్పుడు కోవిడ్ అనే కాదు, ఈవెన్ అదర్వైజ్ ఎవ్రీబడి నీడ్స్ దిస్ నాలెడ్జ్. సో బేసికల్లీ చావు లేదు, చావు లేదు, చావు లేదు, చావు లేదు. జర్నీ అనేది కంటిన్యూ అవుతున్నది. ఇట్స్ ఎటర్నల్. ఎస్, ఆ భయం అన్నమాట. అంటే ఇప్పుడు నువ్వు కొత్త ఊరికి వెళ్తావు, నీకు ఎలా భయం వేస్తుంది, అరే అక్కడే ఉందో ఇక్కడే ఉందో ఎలా వెళ్ళాలి, ఇది అది అని భయం ఉంటుంది. కొత్త మనుషులు అంటే భయం అన్నీ ఉంటాయి. అలాగే మనం అన్నోన్కి వెళ్తున్నాం, అన్నోన్కి వెళ్తున్నాం, కానీ అక్కడ మనకు తెలిసిన వాళ్ళే వస్తారు. కానీ ఇక్కడ ఉన్నప్పుడు మనకి తెలియదుగా అక్కడ తెలిసిన వాళ్ళు వస్తారని. అవును, ఇదేదో మనం ఒక్కడమే వెళ్తున్నాం, మనం ఒక్కడిదే జర్నీ అనుకుంటాం. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ మేడం, చాలా బాగుంది.
సో నోన్ పీపుల్ ఆర్ దేర్, అక్కడ కూడా వన్ ఉంటారు, పీపుల్ ఆర్ దేర్, దే విల్ గైడ్ యూ, దే విల్ ఇంక్లూడింగ్ యువర్ పెట్స్. పెట్స్. ఏది చూడాలనుకుంటామో చూస్తాం, ఏది చూడొద్దు అనుకుంటామో చూడం. అదంతా మన చాయిస్. ఇక్కడ ఏంటి, ఏది చూడాలన్నా చూడాలి, ఏది చూడకూడదన్నా కూడా చూడాలి. ఓకే, అది అక్కడ మనం చూడాలనుకుంది. అది బట్ వాళ్ళు ఒకసారి ఒక జన్మ తీసుకొని ఇక్కడ భూమి మీదకి వచ్చాక మేడం, ఒకసారిగా ఇట్స్ అగైన్ ఛాలెంజ్, ఎందుకంటే ఒకసారిగా అంత మర్చిపోతారు కాబట్టి. ఎస్. సో ఆ ఛాలెంజ్ని వాళ్ళు తీసుకొని రావడం జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళు ధ్యానం అనేది వాళ్ళకి నేర్చుకుంటారో, ఒక ఎక్స్పీరియన్స్ అవుతారో, దెన్ మొత్తం ఒక్కసారిగా గుర్తు రావడము, అదర్ వరల్డ్స్లో కమ్యూనికేషన్ తీసుకోవడం, అన్నీ తీసుకుంటారు. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, ఇలాంటి ఇప్పుడు మరపు అనేది లేదనుకో, క్వశ్చన్ పేపర్ అవుట్ అయినట్టేగా. ఎస్. నువ్వు ఏం చేయాలో, ఎక్కడ ఉండాలో, ఏం చెందుకు వచ్చావో అన్నీ నీకు తెలిసినప్పుడు నువ్వు ఇంకా చేసేది ఏముంది? నువ్వు అన్నీ మర్చిపోతేనే మళ్ళా ఏం చేయాలో అని సెర్చ్ మొదలెడతావు. ఎప్పుడైతే ఆ సెర్చ్లో నీకు ధ్యానం అనేది ఒక పదం తగిలిందో, ఆ తగిలించుకునేది చేసావో, చేసి దాని ద్వారా ఎక్స్పీరియన్సెస్ పొందావో, అప్పుడు నీకు గమ్యం దొరుకుతుంది. సో ఏదైతే పర్పస్ కోసం వాళ్ళు జన్మ తీసుకుంటారో అది జర్నీ మీద ఇంకా ఎస్ క్లారిటీ వస్తుంది వాళ్ళకి. వస్తుంది. ఓకే, చాలా బాగుంది మేడం ఈరోజు ఎగ్జాంపుల్స్. ఎస్పెషల్లీ నాకు అది బాగా నచ్చింది మేడం. ఇది పక్క ఊర్లో వెళ్ళినప్పుడు సో అన్నోన్ అనుకుంటాం, బట్ అక్కడ కూడా నోనే. నూనె మొదట్లో కాస్త ఒక చిన్నపాటి ఫియర్ ఉంటుంది. అంటే ఇక్కడ ఇప్పుడు డెత్ అంటే ఎందుకు, ఎలా అయితే భయం ఉంటుందో, కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ చిన్న ఫియర్. మనం అక్కడికి ఆ ఊరికి వెళ్తాము, అంతా కొత్త. అక్కడ ఒకటి మనకి తెలిసిన వాడే కలుస్తారు, తెలిసిన అమ్మాయే కలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది, భూమి ఎంత చిన్నది అనిపిస్తుంది. చూసావా, ఇక్కడ కూడా నా వాళ్ళు దొరికారు. దునియా బహుత్ చోటియే అంటారు చూడు. అక్కడ కూడా మన వాళ్ళు కలిసేసరికి అలాగే అనిపిస్తుంది. ఆ లోకంలోనే కనిపించినప్పుడు ఈ లోకంలో కనిపించడం ఇంతే ఉంది. ఓకే, సూపర్ మేడం. చాలా చాలా ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అండ్ వెరీ ఫ్రెష్, జస్ట్ రీసెంట్ ఎక్స్పీరియన్స్ మీరు విన్నారు కాబట్టి. అందరూ కాళ్ళు రెండు దగ్గర పెట్టుకోండి, చేతులు రెండు ఇలా దగ్గర పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. కేవలం మన రోజు ప్రతి నిమిషం పీల్చే గాలి మీద అబ్జర్వేషన్ పెట్టండి. ఇదే ధ్యానం. ఆనాపానసతి బుద్ధుడు చేసిన ధ్యానం మనం అందరం ఇప్పుడు చేద్దాం. ఒక 5 నిమిషాలు. అందరు ప్రశాంతంగా కూర్చోండి. దేని గురించి ఆలోచించద్దు, దేని గురించి చింత వద్దు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అదంతా డిసైడ్ చేయబడి ఉంటుంది. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస.
ఓకే, కళ్ళ మీద చేతులు పెట్టుకోండి. ఐదు, 4, 3, 2, 1, 0. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం యొక్క ధ్యానామృతంలో ఇంకొక స్పెషల్ పిరమిడ్ ఈరోజు మనం తెలుసుకుందాం. పిఎస్ఎస్ఎంలో కొన్ని వేల పిరమిడ్స్ మనందరికీ కూడా పత్రిసారి అందజేయడం జరిగింది. సో ఈ పిరమిడ్స్ అన్నీ కూడా ధ్యానం కోసం. ఒకప్పుడు పిరమిడ్స్ అంటే మనకందరికీ గుర్తొచ్చేది కేవలం ఈజిప్ట్ పిరమిడ్, అది కూడా శవాలను పెట్టడం కోసం అనే ఒక ప్రాచుర్యం మొత్తం ప్రపంచం అంతటా కూడా ఉంది. కానీ మనం యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో పత్రి సార్ ఎప్పుడైతే పిరమిడ్స్ ధ్యానం కోసం ఇంట్రొడ్యూస్ చేశారో, ప్రతి చోట, ప్రతి గ్రామం, ప్రతి పట్టణం, ప్రతి ఒక్క రాష్ట్రం, ప్రతి ఒక్క దేశంలో పిరమిడ్స్ రావాలి, పిరమిడ్ జగత్ అంతా కూడా కావాలనే ఒక సంకల్పంతో ఇప్పటివరకు మన పిఎస్ఎస్ఎంలో కొన్ని వేల పిరమిడ్స్ నిర్మించుకోవడం జరిగింది. సో అందులో ఈరోజు ఒక అద్భుతమైన పిరమిడ్ మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తూ, పిరమిడ్ జేతవనం, ఇది మన తిరుపతికి దగ్గరలో కలికిరి దగ్గర మన కొట్టాల అనే ఒక గ్రామంలో ఈ యొక్క అద్భుతమైన పిరమిడ్ నిర్మించుకోవడం జరిగింది. ఈ యొక్క ఆశ్రమంలో ప్రతి చోట ఎన్నో పిరమిడ్స్, ఒక డైనింగ్ దగ్గర ఒక 2 అద్భుతమైన పిరమిడ్స్ మధ్యలో ఒక డైనింగ్ నిర్మించుకోవడం అండ్ ధ్యానం కోసం మొత్తం అక్కడ ఉన్న ఆశ్రమం అంతటా కూడా రకరకాల పిరమిడ్ క్రిస్టల్స్ అంతటి కూడా ఒక పిరమిడ్ కింద కంప్లీట్ ఒక సర్ఫేస్ భాగంలో ఒక ప్రాంతంలో మొత్తం క్రిస్టల్స్తో నిర్మించుకోవడం, ఆ ఒక అపెక్స్ పైన కూడా ఒక అద్భుతమైన క్రిస్టల్ నిర్మించడం జరిగింది. ఆ ఒక పిరమిడ్లో, ఈ యొక్క క్రిస్టల్ పిరమిడ్లో ఎంతోమంది ధ్యానులు అక్కడికి రావడం, ఎంతోమందికి హీలింగ్ జరగడం అనేది ఒక గొప్ప సూచన. ఇలాగే ఆ ఒక కొట్టాల మన పిరమిడ్ జేతవనంలో గోశాల పిరమిడ్, అందులో మంచి ఆవు దూడలు, వాటి యొక్క ప్రాంగణంలో ఒక చిన్న కింగ్ షాంబర్ కూడా నిర్మించడం జరిగింది. అందులో ధ్యానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ ఒక గోశాలలో ఉన్న అద్భుతమైన ఆ ఒక వాసనలు అవన్నీ కూడా ఎంతోమందిని హీల్ చేయడం జరిగింది. అక్కడ అంతా కూడా ఆ కొండ ప్రాంతంలో మన ట్రెక్కింగ్ చేసుకునే విధంగా కూడా పైన ఒక చిన్న పిరమిడ్ నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్క ధ్యాని కూడా ట్రెక్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ప్రకృతితో మనమంతా కూడా ఏకమవుతాం ఈ యొక్క ట్రెక్కింగ్ ద్వారా. సో ఈ యొక్క ఆశ్రమంలో ప్రతి ఒక్కరూ ట్రెక్కింగ్ చేసుకునే ఒక అవకాశం కూడా ఉంది. అక్కడికి వెళ్ళి ఆ కొండపైన ఒక పిరమిడ్లో ధ్యానం చేసి మళ్ళీ ఆ కొండ దిగేసి మళ్ళీ కింద ఆ ప్రాంతంలో అంతా కూడా ఎన్నో పిరమిడ్స్, వాటన్నిటిలో కూడా మనం ధ్యానం చేసుకోవచ్చు. సో వీటన్నిటితో పాటు ఈ కాన్ఫరెన్స్ హాల్ కూడా పిరమిడ్తో నిర్మించడం జరిగింది. అక్కడ ఎన్నో వర్క్షాప్స్ అండ్ ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ ఈవెంట్స్లో భాగంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు కొన్ని వేల మంది ధ్యానులు అక్కడికి రావడం, ఆ ఒక సంక్రాంతి సంబరాలు అన్నీ కూడా పత్రి సార్ సాంగత్యంలో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ యొక్క ప్రజెన్స్తో అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో ఈ విధంగా ప్రోగ్రామ్స్, వర్క్షాప్స్, ఈవెంట్స్ అండ్ ఎంతోమంది అక్కడున్న ధ్యానులు అయితేనేమి, కొత్తగా వచ్చే ధ్యానులందరూ కూడా అక్కడికి ఎప్పుడైనా కూడా రావచ్చు. వారందరికీ కూడా వారు సుధాకర్ అండ్ ప్రభాకర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం అనేది ఉచితంగా
బ్రహ్మాండంగా అందరికి అందజేయడం అండ్ వారందరికీ ఉచిత వసతి కల్పించడం అనేది ఈ యొక్క ఆశ్రమం యొక్క గొప్ప కానుక అని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ధ్యానంలో వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్ ఈ పిరమిడ్ని తప్పకుండా సందర్శించి ఆ యొక్క పిరమిడ్ ఎనర్జీస్ని ధ్యానం ద్వారా మీరందరూ తెలుసుకోవాలని కోరుకుంటూ, మీ అందరి కోసం ఈ యొక్క పిరమిడ్ జీవితవనం విజువల్స్ అంతా కూడా చూసి ఆనందించి ఆ యొక్క ఆశ్రమాన్ని విజిట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు ధ్యానామృతం 9th ఎపిసోడ్లో నో డెత్ అండ్ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ రచనా గుప్తా మేడం గారి వారి అనుభవాలు, రీసెంట్గా జరిగిన ఇంతటి అత్యద్భుతమైన ఈ అనుభవం పత్రి మేడం గారి మాటల్లో వింటూ వారి యొక్క విశ్వరూపం అంతా కూడా ఈరోజు మన కోసం ఆవిడ అనుభవం అంతా కూడా, ఆ సారాంశం అంతా కూడా మనకి అందజేయడం జరిగింది. సో మనమందరం కూడా ఈ అనుభవం నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు చావు లేదు. సో ఈ శరీరం మటుకే ఒక చావు అని అనుకొని మనమందరం కూడా జీవిస్తున్నాం. ఒకసారిగా మనం ఈ ఫిజికల్ బాడీ నుంచి బయటకు వచ్చి ఎన్నో యాస్ట్రల్ వరల్డ్స్ ఇవన్నీ కూడా మన ధ్యానంలో ఎన్నో ఎక్స్పీరియన్స్ అయ్యి ఒక నో డెత్ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మనం సంపాదించి వీటిపైన ఎంతో జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటూ, నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్. పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ చందు ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ.